నమస్తే, నేను డాక్టర్ చేతన్ రాజ్ని. ఇవాళ మనం సంతాన లేని సమస్య గురించి డిస్కస్ చేద్దాము. మీకు తెలిసిన వాళ్ళలో, రిలేటివ్స్లో, ఫ్రెండ్స్లో ఈ మధ్య చాలామందికి పిల్లలు పుట్టడానికి చాలా ప్రాబ్లం అవుతుంది దంపతులకి. అండ్ ఈ ప్రాబ్లం ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం పెరుగుకుంటూ పోతుంది. ఎందుకు ఇట్లా అవుతుంది దాని గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి దాని గురించి తెలుసుకుందాం మనం. ఇప్పుడు ఒక హస్బెండ్ వైఫ్ ఉన్నారు, వాళ్ళు న్యాచురల్గా పిల్లల గురించి ట్రై చేస్తున్నారు. అయినా వాళ్లకు 6 months to 1 year వరకు ట్రై చేసి ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోకుండా కూడా పిల్లలు పుట్టకపోతే వాళ్లకు ఎవరో ఒకరికి లేదా ఇద్దరికి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉన్నట్టు అర్థం. ఈ మధ్య చాలా ఎక్కువ అవుతుంది. ఎందుకు ఎక్కువ అవుతుంది ఫస్ట్ అది డిస్కస్ చేద్దాం మనం. మీరు చూడండి, ఈ మధ్య ఫస్ట్ థింగ్ ఏంటంటే సెటిల్మెంటే లేట్ అవుతుంది, అబ్బాయిలది కానీ అమ్మాయిలది కానీ. ఇంతకుముందు అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు పెళ్ళిళ్ళు ఇప్పటితో పోల్చుకుంటే చాలా తొందరగా అయిపోతుండే. 18-19 yearsలో అమ్మాయిల పెళ్ళిళ్ళు అయిపోతుండే, 21 to 25 yearsలో అబ్బాయిల పెళ్ళి అయిపోతుండే. వాళ్ళకి పిల్లలేమో వాళ్ళ ఇద్దరు ఏజ్ 22-23 అమ్మాయి ఏజ్, 28-29 అబ్బాయి ఏజ్ అయినప్పటి వరకు వాళ్ళకు అట్లీస్ట్ 2 లేదా 3 పిల్లలు ఉంటుండే. ఇప్పుడు ఎట్లా అయిపోయింది, ఇప్పుడు ఏమైపోయిందంటే యూజీ చేసి పీజీ చేసి జాబ్ సంపాదించి మంచిగా ఒక మంచి శాలరీ డ్రా చేసినప్పటి వరకు అబ్బాయి ఏజ్ ఏమో 30 to 33 మధ్యలో అయిపోయింది. అమ్మాయిలు కూడా ఇప్పుడు ఈక్వల్లీ కాంపిటేటివ్ ఉన్నారు. వాళ్ళు కూడా సెటిల్ అయినప్పుడు వరకు వాళ్ళ ఏజ్లు కూడా 27 to 30 years అయిపోయింది. దీంతో ఏమవుతుందంటే ఏదైతే లేడీస్లో మెన్స్ట్రల్ సైకిల్ ఉంటుంది, హై ఫర్టిలిటీ రేట్ అంటే ఎక్కువ ఛాన్సెస్ ఎప్పుడు ఉంటాయి పిల్లలు పుట్టేటువంటి 21 to 27 ఏజ్ మధ్యలో ఉంటే ఉంటుంది. కానీ ఇప్పుడు ఏమైపోయింది, వీళ్ళు ఇద్దరిది ఏజ్ హైయెస్ట్ ఫర్టిలిటీ ఎప్పుడైతే ఉంటుంది అది వాళ్ళు ఇద్దరు దాటేసిండ్రు. అండ్ 30-32 years తర్వాత ఏమవుతుంది మేల్స్లో అంటే వాళ్ళ స్పర్మ్ కౌంట్ తగ్గడం స్టార్ట్ అవుతుంది. వాళ్లకు స్పర్మ్ కౌంట్ 0 కూడా అవ్వచ్చు ఎన్నోసార్లు, లేదంటే చాలా తగ్గిపోవచ్చు. ప్లస్ ఏదైతే స్పర్మ్స్ది మార్ఫాలజీ ఉంటుంది అది చేంజ్ అయిపోవచ్చు. ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ ఆ ప్రాబ్లం అవ్వచ్చు, లేదంటే ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే వీర్యం తొందరగా బయటికి రావడం ఆ ప్రాబ్లం కూడా అవ్వచ్చు. ఇన్సర్ట్ చేసే ముందే బయటికి వచ్చేస్తుంది ఒక్కొక్కసారి వీర్యం, దాంతో కూడా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం అవ్వచ్చు అబ్బాయిల్లో. ఒక్కొక్కసారి వీర్యంలో ఇన్ఫెక్షన్ అవ్వడం వల్ల కూడా ఈ ప్రాబ్లం అనేది అవ్వచ్చు. ఇవి అబ్బాయిల్లోకి వచ్చే ప్రాబ్లమ్స్. అండ్ అమ్మాయిల్లో ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి, పీసీఓడి రావచ్చు వాళ్ళకు, అంటే పాలీసిస్టిక్ ఓవేరియన్ డిజీజ్, మళ్ళీ థైరాయిడ్ రావచ్చు, అండ్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అవ్వచ్చు, లేదంటే వేరే మల్టిపుల్ కాంప్లికేషన్స్ అవ్వచ్చు. ఇద్దరికి కలిపి ఏమో షుగర్ రావచ్చు. ఇద్దరిలో కామన్ కాజెస్ గురించి మాట్లాడుకున్నాము. షుగర్ రావచ్చు, బీపీ రావచ్చు, కొలెస్ట్రాల్ పెరగొచ్చు బాడీలో, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, లేదంటే ఏదైనా ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ఉంటే కూడా అవ్వచ్చు. మన క్లినిక్కి ఒక పెక్యులర్ కేసు వచ్చారు. ఏమైందంటే ఆ పేషెంట్కి టీబీ అయిపోయింది ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టంలో. దానివల్ల ఒక సైడ్ ఫాలోపియన్ ట్యూబ్ ఏదైతే ఉంటుంది అది రిమూవ్ చేయాల్సింది వచ్చింది. ఇప్పుడు ఒకటే సైడ్ ఫాలోపియన్ ట్యూబ్ ఉంది. ఇప్పుడు దీనివల్ల వచ్చే కాంప్లికేషన్ ఏంది, ఫస్ట్ థింగ్ టీబీ వస్తే వాళ్ళకి పిల్లలు పుట్టడం అనేది కష్టమైపోయింది. ఆ ప్రాబ్లం వల్ల వాళ్ళకి పిల్లలు పుట్టకపోతుండే, చాలా ట్రై చేశారు. అండ్ ఆ టైంలో మన దగ్గర వచ్చినప్పుడు వాళ్ళు ఆల్రెడీ ఐవీఎఫ్ కూడా ట్రై చేశారు, కానీ అది సక్సెస్ అవ్వలేదు. అండ్ ఇప్పుడు ఏంటంటే ఎవ్రీ మంత్ ఒక సైడ్ లెఫ్ట్ ఓవరీ నుంచి ఎగ్ రిలీజ్ అవుతుంది, ఒకసారి రైట్ ఓవరీ నుంచి ఎగ్ రిలీజ్ అవుతుంది. ఆ ఎగ్ కరెక్ట్ ప్లేస్లో ఉండడానికి ఫాలోపియన్ ట్యూబ్ కరెక్ట్ ప్లేస్లో ఉండాలి. కానీ ఇప్పుడు ఒక సైడ్ ఫాలోపియన్ ట్యూబ్ లేదు. అండ్ ట్యూబర్క్లోసిస్ కూడా హిస్టరీ ఉండే పేషెంట్కి, దానికి కూడా మనం ట్రీట్మెంట్ ఇవ్వడం స్టార్ట్ చేశాము. సైమల్టేనియస్లీ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్కి కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం స్టార్ట్ చేశాం. మనం మెడిసిన్స్ వాడిన 7th monthలో వాళ్ళకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది, వాళ్లకు సక్సెస్ఫుల్లీ ఒక చైల్డ్ వచ్చేసింది. సో అంత బ్యూటిఫుల్ ఉంటుంది హోమియోపతి. వీళ్ళిద్దరికి చాలా స్ట్రెస్ కూడా ఉండే, ఇద్దరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, ఇద్దరు ఇంట్లో యాక్సెప్టెన్స్ కూడా లేకుండే. అండ్ ఇద్దరు లైఫ్స్ ఎలా అయిపోయినాయంటే సపరేటెడ్ ఫ్రమ్ ద సొసైటీ అన్నట్టు అయిపోయింది. దాంతో లోన్లీనెస్ స్టార్ట్ అయింది, డిప్రెషన్ స్టార్ట్ అయింది, యాంగ్జైటీ స్టార్ట్ అయింది. అబ్బాయికి కూడా సిమెన్ అనాలిసిస్లో ప్రాబ్లమ్స్ వచ్చిండే, అమ్మాయికి కూడా ఇటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండే. వీళ్ళిద్దరికి ఈ 2 కన్సిడర్ చేసి మనం ట్రీట్మెంట్ ఇచ్చాము అండ్ టోటలీ వాళ్ళ ప్రాబ్లమ్ని కూడా సాల్వ్ చేసాము. సో అంత బ్యూటిఫుల్ ఉంటుంది హోమియోపతి ట్రీట్మెంట్. ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ రాకుండా ఏం చేయొచ్చు మనకు జాబ్
చాలా మంచిగా ఉందా లేదా అని చూసుకోకుండా మీరు ఎర్లీ ఏజెస్ ఆఫ్ సెటిల్మెంట్లోనే మ్యారేజ్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి. అండ్ మ్యారేజ్ అయిన తర్వాత ఇమీడియట్లీ మీరు పిల్లల కోసం ట్రై చేయండి. ఒక 1-2 years డిలే చేద్దాము, మనకన్నట్టు అండర్స్టాండ్ చేసుకునేటట్టు కొద్దిగా టైం దొరుకుతుంది అని దాని మీద ఎక్కువ మైండ్ పెట్టకండి. ఎందుకంటే మీరు ఎంత డిలే చేస్తారో అంత కాంప్లికేట్ కూడా అవ్వచ్చు సిచ్యువేషన్. సో ఎర్లీ ప్లానింగ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ పోస్ట్ మ్యారేజ్ చాలా ఇంపార్టెంట్. దీని గురించి ఆలోచించండి. థ్యాంక్ యూ.